నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను విజయ్. తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది హాట్ టాపిక్ గా మారింది. ఈ స్థానంలో విజయమే మూడు పార్టీల భవిష్యత్తును నిర్ణయిస్తుందని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రధాన పార్టీలు ఈ నియోజకవర్గాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. త్రిముఖ పోరులో విజయం కోసం చివరి వరకు పోరాటం చేస్తున్నాయి. సిట్టింగ్ సీటును సొంతం చేసుకునేందుకు బీఆర్ఎస్ గ్రేటర్లో పట్టు కోసం కాంగ్రెస్, తెలంగాణలో అధికారం హస్తగతం చేసుకోవాలంటే ఇక్కడి నుంచే పునాది వేయాలని బీజేపీ భావిస్తున్నాయి. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఓటర్ పల్స్ను పట్టుకోవడంలో కొన్ని సర్వే సంస్థలు నిమగ్నమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలను ముందుగానే అంచనా వేసి తన విశ్వసనీయతను చాటుకున్న కేకే సర్వే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లోనూ తన మార్కు చూపించింది. ఎన్నికలకు ఇంకా కొద్ది రోజులే ఉండటంతో నియోజకవర్గంలోని వార్డుల వారీగా సర్వే నిర్వహించి ఫలితాలను రిలీజ్ చేసింది. కేకే సర్వే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో నమ్మకమైన సర్వే సంస్థగా మారిపోయిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. పొలిటికల్ స్ట్రాటజిస్ట్ కౌటిల్య కృష్ణుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై సంచలన అంచనాను అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఇదే టాపిక్ తెలంగాణ రాజకీయాలను హీట్ పుట్టిస్తోంది. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందని, 11 సీట్లకే పరిమితమవుతుందని ఈ సర్వే చెప్పింది. అప్పుడు అందరూ నమ్మలేదు. రిజల్ట్స్ చూసిన తర్వాత అందరికీ మైండ్ బ్లాంక్ అయింది. అటు హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ ఎన్నికల్లోనూ ఖచ్చితమైన సర్వే చేసి ఎవరు అధికారంలోకి వస్తారనే విషయంపై క్లారిటీగా చెప్పేశారు. తెలంగాణలో హై వోల్టేజ్ పాలిటిక్స్ నడుస్తోంది మాత్రం ఒక్క జూబ్లీహిల్స్లోనే. అందుకే ఆ పార్టీల నేతలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇక్కడ బీఆర్ఎస్కు 55% ఓట్లు వస్తాయని, కాంగ్రెస్కు 37% మాత్రమే వస్తాయని కేకే తేల్చారు. మజ్లీస్ మద్దతు, అధికార పార్టీ బలం వంటి అంశాలు కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నా బీఆర్ఎస్కు అసాధారణ మెజారిటీ వస్తుందని ఆయన అంచనా వేయడంతో ఈ అంశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికపై కేకే సర్వే ప్రకటించిన ఫలితాలు రాష్ట్రంలో రాజకీయాలను ఓ కుదిపేస్తున్నాయి. ఇక్కడ కారు టాప్ గేర్ లో దూసుకుపోతుందని చెప్పారు. మాగంటి సునీత విజయం సాధిస్తుందని, గులాబీ పార్టీకి ఏకంగా 55% ఓట్లు వస్తాయని అంచనా వేశారు. బీజేపీకి గతంలో వచ్చిన ఓట్లతో సగమే దక్కుతాయని తెలిపారు. మైనారిటీ ఓటు బ్యాంక్ కాంగ్రెస్ కు టర్న్ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉందని చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ లోకల్ సెంటిమెంట్, వ్యక్తిగత బలం, మజ్లీస్ సపోర్ట్ వంటి అంశాలు అడ్వాంటేజ్లు. కానీ కేకే వాటిని మైనస్ చేసి బీఆర్ఎస్కు అసాధారణ మెజారిటీని అంచనా వేశారు. బీజేపీ ఓటు బ్యాంకు సగానికి సగం తగ్గి బీఆర్ఎస్ ప్రతిపక్షానికి ఇంత పెద్ద శాతం ఓట్లు రావడం నిజంగానే రిస్క్ తీసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. ఈ సర్వే తాను ఒక్క రోజులో చేసింది కాదని, చాలా డివిజన్లలో పలువురు ప్రజల అభిప్రాయాలు తీసుకుని చేసిన సర్వేగా కేకే చెప్పుకొచ్చారు. కొన్ని డివిజన్లలో బీఆర్ఎస్ హవా కొనసాగుతోంది. మరికొన్నింట్లో కాంగ్రెస్ బలంగా కనిపిస్తోంది. బోరబండ్లో 63.2%, శ్రీనగర్ కాలనీలో 61.9%, ఎర్రగడ్డలో 66.6%, షేక్పేట్లో 60.1% ఓట్లతో 60% మార్కును దాటి స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తోంది. ఈ డివిజన్లలోని ఓట్ల సమీకరణం వల్లే నియోజకవర్గం మొత్తంలో బీఆర్ఎస్కు 50% ఓట్లు అంచనా వస్తాయని భావిస్తున్నట్లు తెలిపారు. కేకే సర్వే చెప్పినట్లు రిజల్ట్స్ ఏమాత్రం అటు ఇటు అయినా మార్కెట్లో క్రెడిబిలిటీ ఘోరంగా డ్యామేజ్ అవుతుంది. ప్రస్తుతం ఈ సర్వే రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. కాకపోతే కేకే సర్వే ఎంతవరకు నిజమవుతుందో చూడాలంటే నవంబర్ 14 వరకు వెయిట్ చేయక తప్పదు.